నమస్తే నమస్తే అందరికీ. కర్మయోగం స్వామి వివేకానంద లో కర్తవ్యం అంటే ఏమిటి చూద్దాం. కర్మయోగ విశ్లేషణలో కర్తవ్యం అంటే ఏమిటో గ్రహించడం అత్యవసరం. నేను ఒక పనిని చేయవలసి ఉన్నప్పుడు అది నా ధర్మం అని మొట్టమొదట నేను గ్రహించాలి. తరువాతే ఆ పనిని నిర్వర్తించడానికి నేను సమర్థుడనవుతాను. ధర్మాన్ని గురించి వివిధ దేశాలలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. మహమ్మదీయుడు ఖురాన్లో చెప్పబడిందే తన ధర్మం అంటాడు. క్రైస్తవుడు బైబిల్లో చెప్పబడిందే తన ధర్మం అని బల్లగుద్ది చెబుతాడు. భిన్న జీవిత పరిస్థితులను, విభిన్న చారిత్రక యుగాలను, వివిధ దేశాలు అనుసరించే ధర్మాన్ని గురించిన అభిప్రాయాలు వ్యతిరిక్తంగా ఉండడం మనం చూస్తున్నాం. సర్వజన సామాన్యాలు గ్రహించడానికి కష్టమైన ఇతర శబ్దాలను నిర్వచించడం ఎలా అసాధ్యమో అలాగే ధర్మం ఇలాంటిదని నిర్వచించడం అసాధ్యం. ఆచరణలో ధర్మరీతిని, ధర్మానుష్ఠానం వల్ల కలిగే ఫలాలను గమనిస్తే ధర్మం అంటే ఎలాంటిదో కాస్త మనకు బోధపడుతుంది. కొన్ని సంఘటనలు మన కళ్ళ ఎదుట జరిగేటప్పుడు సహజంగానో శిక్షణ చేతనో ఒక విధంగా ప్రతిస్పందించే అంత ప్రేరణ మనందరికీ ఉంది. ఇలాంటి ప్రేరణ కలగగానే ఆ అవస్థను గురించి మన మనస్సు ఆలోచన సాగిస్తుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని పరిస్థితులలో ఫలానా విధంగా వర్తించడం శుభమని మనసు తలుస్తుంది. మరొకప్పుడు ఆ పరిస్థితులలోనే ఈ విధంగా వర్తించడం మంచిది కాదని తెలుస్తుంది. యోగ్యుడైన ప్రతి మానవుడు తన అంతఃకరణ ప్రవృత్తిని అనుసరిస్తాడని ధర్మాన్ని గురించి సర్వత్రా ఉన్న జనాభిప్రాయం. కానీ ఒక కార్యాన్ని ధర్మమని ఎలా నిర్ణయించడం? కళ్ళ ముందు గోమాంసం ఉంటే క్రైస్తవుడు ప్రాణ రక్షణార్థం దానిని తాను తినకున్నా, మరొకటికి పెట్టకున్నా తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని అతడు తప్పకుండా భావిస్తాడు. కానీ హిందువు గోమాంసాన్ని తాను తినడం కానీ ఇతరులకు పెట్టడం కానీ సాహసిస్తే తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని నిశ్చయంగా భావిస్తాడు. హిందువు చదివిన చదువు, గరిపిన శిక్షణ అతన్ని అలా భావింపజేస్తాయి. గత శతాబ్దంలో భారతదేశంలో పేరు మోసిన ధగ్గులనే బందిపోటు దొంగలు ఉండేవారు. తమ పాలబడ్డ వారినంతా చంపి వారి ధనాన్ని దోచుకోవడమే తమ ధర్మమని వారు భావించేవారు. ఎంతమందిని చంపితే తమకు అంత మేలు చేకూరుతుందని వారు తలచేవారు. వీధిలోకి వెళ్ళి ఒక వ్యక్తి మరొకతని తుపాకీతో కాల్చి చంపితే మామూలుగా అలాంటి వారు తన కృత్యాన్ని గురించి పశ్చాత్తాపపడవచ్చు, పాపం చేశాని అనుకోవచ్చును. కానీ అతడే పటాలంలో సైనికుడై ఒకరిని కాదు 20 మందిని చంపినా ఆ పనికి ఆనందించి తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వహించానని తప్పక భావిస్తాడు. కాబట్టి చేయబడ్డ పనిని బట్టి ధర్మ నిర్ణయం జరగబోతుందని సుస్పష్టం. ధర్మాన్ని బట్టే నిర్ణయించడం కేవలం అసాధ్యం. కానీ కర్తను బట్టి చూస్తే ధర్మం అనేది ఉంటుంది. మనలను భగవంతుని వద్దకు చేర్చే ఏ కార్యమైనా సత్కార్యమే, అదే మన ధర్మం. మనలను అధోగతి నొందించేది ఏదైనా దుష్కార్యమే, అదే మన ధర్మం కాదు. అలా కర్మ మొనర్చే మన మనస్థితి అనుసరించి కొన్ని కార్యాలు మనసు ఉద్ధరించి మనకు ఉదాత్తత కల్పింప కలిగినవై ఉండగా మరికొన్ని మనసు పశుప్రాయులుగా చేసి అధోగతి నొందిస్తాయని గ్రహించాలి. కానీ అన్ని పరిస్థితుల్లో నుండే సర్వజనులను బట్టి ఏ కార్యానికి ఎలాంటి ప్రవృత్తి ఉందో నిర్ణయించడం కష్టమైన ధర్మాన్ని గురించి సర్వకాలాలలోనూ సర్వదేశాలలోనూ సర్వ వర్గాల వారు ఆమోదించిన ఆదర్శం ఒకటి ఉంది. అది పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనమే. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పరులను పీడించడమే పాపం అనే సంస్కృత వాక్యంలో సూచింపబడింది. పుట్టక చేత సంఘంలోని స్థానం చేత నిర్వర్తించవలసి వచ్చే ధర్మాలను భగవద్గీత తరచూ వెళ్ళిపుచ్చుతుంది. జీవితాల్లోని వివిధ కార్యకలాపాల పట్ల మానవుడికి మానసిక నైతిక వైఖరి వారి జన్మ సంఘంలోని వారి స్థానాన్ని చాలా వరకు నిర్ణయిస్తుంది. కాబట్టి మనం ఏ సంఘంలో జన్మించామో దాని ఆదర్శాలకు ఆచారాలకు అనుగుణమైన ఉన్నతిని ఉదాత్తతను కలిగించే కర్మను నిర్వర్తించడమే మన ధర్మం. కానీ అన్ని సంఘాలలోనూ అన్ని దేశాలలోనూ ఒకే విధమైన ఆదర్శాలు కానీ ఆచారాలు కానీ ఉండవని మనం ముఖ్యంగా గమనించాలి. ఇలా మనం గమనించకపోవడమే ఒక దేశం ఇంకొక దేశంపై విద్వేష భావాలను పెంచుకోవడానికి గల మూల కారణం. అమెరికా దేశస్థుడు దేశాచారాన్ని అనుసరించి తన దేశస్థుడు ఏం చేస్తాడో అదే ఉత్తమోత్తమ ధర్మం అని, తన ఆచారాన్ని అనుసరించని ప్రతి ఒక్కరూ పరమ దుర్మార్గుడని భావిస్తాడు. హిందువు తన ఆచారాలు మాత్రమే సరైనవని, ప్రపంచంలోని ఉత్తమోత్తమాలని అనుకుంటూ వాటిని అనుసరించని వాడు
పరమ దుర్మార్గుడని తలుస్తాడు. సహజంగా మనమందరం ఈ పొరపాటే పడుతుంటాం, కానీ అది చాలా హానికరం. లోకంలోని దయారాహిత్యానికి, క్రూరతకు సగం దాకా ఇదే కారణం. నేను ఈ దేశానికి వచ్చి షికాగో నగర బజారు గుండా పోతూ ఉంటే వెనుక నుండి ఎవరో నా తలపాగాను లాగారు. వెనక్కి తిరిగి చూస్తే నీటైన దుస్తులతో ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. నేను అతడితో మాట్లాడేసరికి నాకు ఇంగ్లీషు వచ్చని గ్రహించి అతడు చాలా సిగ్గుపడ్డాడు. ఆ బజార్లోనే మరొకప్పుడు ఒక వ్యక్తి నన్నొక తోపు తోశాడు. కారణమేమని అడిగితే అతను సిగ్గుపడి ఆ విధమైన దుస్తులు ఎందుకు ధరించారని అడిగి క్షమాపణ వేడుకున్నాడు. వీరి సానుభూతి అంతా తమ వేషభాషలలోనే సరిహద్దులలో బంధింపబడి ఉంది. లోకంలో శక్తివంతమైన దేశాలు బలహీన దేశాలను అణచివేసి బాధించడానికి చాలా వరకు ఈ దురభిమానమే కారణం. దీనివల్ల సోదర మానవ కోటి పట్ల వారి సోదర భావం ఇంకిపోతుంది. తనలాగా నేనెందుకు దుస్తులను ధరించలేదని నా కాషాయ వస్త్రాలను చూసి నన్ను అవమానించాలని చూసిన ఆ వ్యక్తి సజ్జనకుడై సత్పురుషుడై ఉండవచ్చును. కానీ తనకంటే విభిన్న రీతిలో వస్త్రాధరణం ఉనర్చిన వ్యక్తిని చూడగానే అతడి సహజమార్ధవం సమసిపోయింది. అన్ని దేశాలలోనూ పరాయి దేశస్తులు కొల్లగొట్టబడతారు. ఎందుకంటే తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి తెలియదు. అందుచేత తాము చూసిన వ్యక్తులను గురించి తప్పుడు అభిప్రాయాలను కొనిపోతారు. నావికులు, సైనికులు, వర్తకులు విదేశాలలో ఎంతో వింతగా ప్రవర్తిస్తారు. స్వదేశంలో ఉన్నప్పుడు కళలో కూడా అలా ప్రవర్తింప తలంపరు. అందుకే కాబోలు యూరోపియన్లను, అమెరికన్లను చైనా వారు విదేశీ దయ్యాలు, ఫారిన్ డివైల్స్ అని అంటారు. పాశ్చాత్య జీవన విధానంలో దయా సౌజన్యాలను చూసి ఉంటే వాక్కు ఇలా పలకరు. కాబట్టి ఇతరుల ధర్మాన్ని వారి దృష్టికోణం నుంచే చూడడానికి ప్రయత్నించాలి, కానీ మన ధర్మమే ప్రమాణంగా ఎన్నడూ ఇతరుల ఆచార వ్యవహారాలను పరిశీలింపకూడదనే ముఖ్య విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లోకానికి కొలబద్దను నేను కాను, లోకాన్ని నేను అనుసరించాలే కానీ లోకం నన్ను అనుసరించనక్కరలేదు. కాబట్టి పరిసరాలను అనుసరించి మన ధర్మ స్వరూపం మారుతుంది. ఏ సమయంలో ఏది ధర్మం అవుతుందో దాన్ని ఆచరించడమే ఈ లోకంలో మనం చేయదగ్గ ఉత్తమమైన పని. ముందు పరంపరానుగతంగా వచ్చే వర్ణధర్మాన్ని ఆచరిద్దాం. అటుపిమ్మట జీవితంలోనూ సమాజంలోనూ గడిచిన స్థితిగతులను బట్టి ప్రాప్తించిన ధర్మాన్ని ఆచరిద్దాం. కానీ మానవ స్వభావంలో ఒక గొప్ప దోషం ఉంది. మానవుడు ఎప్పుడూ ఆత్మపరీక్ష చేసుకోడు. సింహాసనాన్ని అధిష్ఠించడానికి చక్రవర్తి ఎంత యోగ్యత ఉందో తనకు అంత యోగ్యత ఉందని తలుస్తాడు. ఒకవేళ అతడికి అంతటి యోగ్యత ఉన్నప్పటికీ తన విజిప్త ధర్మాన్ని మొదట తాను నెరవేర్చి చూపించాలి. తర్వాత అంతకంటే ఉన్నతమైన ధర్మాలు అతడికి ఏర్పడతాయి. మనపూర్వకంగా మనం కర్మాచరణానికి దిగగానే ప్రకృతి మనకు ప్రహరణాలు కలిగించి నిజంగా మన తాహతు ఎలాంటిదో తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది. తనకు అర్హత లేని స్థానాన్ని ఎవరూ దీర్ఘకాలం అధిష్ఠించి ఉండలేరు. ప్రకృతిలో సాగే సర్దుబాట్లకు గొనగడం వలన ప్రయోజనం లేదు. కింది స్థాయి సాధారణంగా మనం భావించే పనులను చేయడం వల్ల ఏ వ్యక్తి కూడా అధముడు కాడు. ఏ వ్యక్తి గుణదోషాలను కానీ అతడి చర్యల స్వరూపాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఏ దృష్టితో ఏ విధంగా అతడు మన కర్మలను నిర్వహిస్తాడో దానిని బట్టి మానవుడి న్యూనతాధికాలను నిర్ణయించవచ్చు. కర్తవ్యాన్ని గురించిన ఈ ఆశయం కూడా మార్పు చెందుతుందని, స్వార్థ ప్రేరణ లేనప్పుడే అత్యంత ఘనకార్యాలు నెరవేర్చబడతాయని ముందు ముందు మనం గుర్తిస్తాం. అయినా కర్తవ్యతా బుద్ధితో కూడుకున్న కర్మాచరణమే కేవలం నిష్కామ కర్మాచరణానికి మనకు దారి చూపుతుంది. కర్తవ్యతా బుద్ధి తొలగినప్పుడు కర్మ ఆరాధనమవుతుంది, ఇంకా ఉత్కృష్టమైనదిగా అవుతుంది. అప్పుడు కర్మ కొరకే ఆచరింపబడుతుంది. ఫలాపేక్షరహిత కర్మ, ప్రేమ సంజనిత కర్మ, నీతి రూపకమైన లేదా ప్రేమ రూపకంగా ఏ విధంగా అభివ్యక్తమైన కర్మతత్వానికైనా మిగతా యోగాలలాగా ఒకటే గమ్యం. ఉన్నత యథార్థాత్మ ప్రకాశించడానికి అనువుగా అలౌకిక పారమార్థిక దిశలో ఆత్మ ఆవిష్కృతం అవడానికి అనువుగా జీవిత జగన్య రంగాలలో శక్తులను వ్యర్థపరచుకుండడం, క్షుత్రతృష్ణలను సదా నివారించుకొనడం, వీటిచే అది సిద్ధిస్తుంది. వాటిని నివారించుకోమని ధర్మం ఖచ్చితంగా కోరుతుంది. సమాజ వ్యవస్థ అంతా ఎరుక కలిగో లేకో కర్మ ఫలానుభవం అనే రెండింటిపై ఆధారపడి పెంపొందింది. వీటిని నియంత్రించి స్వార్థపరతను అనుసుకుంటే మానవుడి పారమార్థిక తత్వ నిరవధిక వికాసానికి దారి తెరిచిన వారమవుతాం. కర్తవ్యం ఎప్పుడు రుచించదు.
ఆ చక్రం ప్రేమస్నిగ్ధమైనప్పుడే చక్కగా నడుస్తుంది. కాకపోతే నిరంతర సంఘర్షణ ఏర్పడుతుంది. ప్రేమార్థ హృదయులు కానిచో తల్లిదండ్రులు తమ బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, భార్య భర్త ఒకరి పట్ల ఒకరు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తారు? మన జీవితంలో సంఘర్షణ నిత్యం కానరావడం లేదా? ప్రేమ మూలానే ధర్మం రుచిస్తోంది. స్వేచ్ఛ ఉన్న చోట ప్రేమ ప్రకాశిస్తుంది. అయినా ఇంద్రియ బానిసలమై మానవ జీవితంలో నిత్యం తటస్థించే కామ క్రోధాదులకు నోరింటికి దాసానుదాసులమై ఉండడమా స్వాతంత్ర్యం? ఈ అల్ప సంఘర్షణలన్నిటిలోనూ సహనమే మనోన్నతమైన స్వాతంత్ర ప్రకటనం. స్త్రీలు తమ కోప స్వభావానికి, అసహనానికి లోనై భర్తలను నిందించి తమ స్వాతంత్రాన్ని నిలుపుకుంటామని భావిస్తారు. కానీ దాని మూలంగా కేవలం తమ దాస్యాన్ని ప్రకటించుకున్నామని పాపం వారు తెలుసుకోలేరు. ఎప్పుడూ భార్యలను దూషించే భర్తల విషయం కూడా ఇలాంటిదే. స్త్రీకి కానీ పురుషుడికి కానీ పవిత్రతే మొదటి సుగుణం. ఎలాంటి దుష్ప్రవర్తుడైనా సరే పరమ సాధ్వి ప్రేమస్వరూపిణి అయిన భార్య వలన సత్పథగామి కాలేని వ్యక్తి ఎక్కడా ఉండడు. ప్రపంచం ఇంకా అంత చెడిపోలేదు. ఘాతకులైన భర్తలను గురించి, పురుషుల మరణ వర్తనను గురించి లోకంలో అలజడి చేస్తుంటారు. కానీ క్రూరాత్మలు, కలంకితులు అయిన స్త్రీల సంఖ్య అలాంటి పురుషుల సంఖ్యకు పోదనటం యథార్థం. స్త్రీలందరూ తాము అనుకునే అంతటి యోగ్యురాన్రు, పవిత్ర హృదయులు అవటం వాస్తవమే. అయితే అయోగ్యుడు, అపవిత్రహ్యుడు అయిన పురుషుల ఒకడు కూడా లోకంలో ఉండి ఉండడని దృఢంగా చెప్పగలను. విశుద్ధత, పవిత్రత నిర్జింపలేని దౌర్జన్యమేనా ఉందా? తన భర్తను తప్ప ఇతరులందరినీ తన బిడ్డలుగా భావిస్తూ అందరి పట్ల మాతృభావం చూపే సచ్చీల పతివ్రత అయిన ఇల్లాలి పవిత్రత ప్రభావం ఎంతగా వర్ధిల్లుతుందంటే ఎంతటి ఘాతకమైన ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పవిత్రత పొందకుండా ఉండడం అసంభవం. భర్త కూడా ఇదే విధంగా తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లులుగా, కుమార్తెలుగా, సోదరీమణులుగా భావించాలి. ఎవడు ధర్మ ప్రబోధకుడు కావాలనుకుంటాడో అలాంటి వ్యక్తి స్త్రీలందరినీ తన తల్లులుగా భావించి వారి పట్ల మాతృభావం కలిగి మెలగాలి. లోకంలో మాతృస్థానమే గొప్పది. అఖండమైన స్వాత్రాహిత్యాన్ని నేర్పి దైనందిన జీవితంలో ఆచరించి చూపించేది ఆ స్థానమే. భగవత్ ప్రేమ ఒకటే మాతృప్రేమను మించేది. ఇతరమైన ప్రేమలన్నీ జడాలే. తన యోగక్షేమాల కంటే ముందు తన పిల్లల యోగక్షేమాలను చూసుకోవడమే మాతృధర్మం. కానీ దీనికి బదులు తల్లిదండ్రులు తమ యోగక్షేమాలని ముందు చూసుకోసాగితే పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధం రెక్కలు రాగానే తల్లిదండ్రులను త్రోసి రాజనే పక్షులకు గల సంబంధంతో సమమవుతుంది. స్త్రీని జగన్మాత ప్రతిరూపినిగా సాక్షాత్కరించుకోగల మగవాడు నిజంగా ధన్యుడు. పురుషుణ్ణి జగత్ పితృ ప్రతిరూపుడుగా సాక్షాత్కరించుకోగల స్త్రీ నిశ్చయంగా ధన్యురాలు. తమ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూసుకునే బిడ్డలు ధన్యులు. వివాహిత కర్మలను కర్తవ్య బుద్ధితో ఆచరించడం ఒకటే ఉన్నతిని బడయడానికి మార్గం. ఇలాంటి కర్మాచరణనిచే బలం గడిస్తూ క్రమంగా మహోన్నత స్థితి పొందండి. ఒకప్పుడు బాల సన్యాసి ఒకడు అరణ్యానికి పోయి ధ్యానోపాసనలను ఆచరిస్తూ చిరకాలం యోగాభ్యాసం చేశాడు. అలా అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేశాక అతను ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా కొన్ని ఎండుటాకులు అతడి తల మీద పడ్డాయి. తలపైకెత్తి చూసేసరికి ఒక కాకి కొంగకు చెట్టు మీద దెబ్బలాడడం జరుగుతోంది. అది చూసి అతడు కోపించి ఇలా అన్నాడు, ఏమిటి ఎండుటాకులను నా తల మీద పడేటట్టు సాహసించారా? ఇలా అంటూ వాటిని కోపంతో చూశాడు. ఆ చూపు నుండి వెలువడ్డ అగ్నిజ్వాల ఆ పక్షులను దహించి వేసింది. అతడి యోగశక్తి అలాంటిది. కేవలం చూపుతోనే కాకిని, కొంగను దగ్ధం చేయగల తన యోగశక్తిని తలుచుకుని అతడు పరమానంద భరితుడయ్యాడు. కొంతసేపు అయ్యాక భిక్షాటనకే అతడు దగ్గరున్న ఊరికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అంటూ నిలబడ్డాడు. లోపల నుండి ఒక స్త్రీ కంఠం నాయనా క్షణం ఆగు అంటూ పలికింది. ఆ యువ సన్యాసి తనలో ఇలా అనుకున్నాడు, ఓసి దౌర్భాగ్యురాలా, నన్నిక్కడ వేచి ఉండమని చెప్పేంత సాహసమా నీకు? కానివు, నా శక్తి నీకు తెలియదులే. అతడు ఇలా అనుకుంటుండగా లోపలి నుండి మరలా ఇలా మనవచ్చింది, అబ్బాయి గర్వపడకు, నేను కొంగను కాను, కాకిని కాను. ఆ మాటలు విని అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమైనప్పటికీ అతడు నిరీక్షించవలసి వచ్చింది. చివరకు ఆమె భిక్షం వేయడానికి వచ్చింది. తక్షణమే ఆ యువ సన్యాసి ఆమె పాదాల మీద పడిపోయి ఇలా అన్నాడు, అమ్మా, ఆ సంగతి మీకెలా తెలిసింది? దానికి ఆమె ఇలా బదులిచ్చింది, నాయనా, నీ యోగం కానీ సాధనలు కానీ నాకు తెలియవు. నేను సామాన్యురాలని. నా భర్తకు జబ్బుగా ఉండడం చేత ఆయనను సేవిస్తూ నిన్ను వేచి ఉంచాను. యావజ్జీవితం నా ధర్మాన్ని నిర్వహించడానికే శ్రమించాను. అవివాహితనై ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించాను. వివాహం జరిగాక నా భర్త యందు నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. అదే నేను చేసే యోగ సాధన. కానీ స్వధర్మాచరణ వల్లనే నాకు జ్ఞానోదయమైనది. ఈ విధంగా నీ మనోభావాన్ని గ్రహించి అడవిలో నువ్వు చేసిన పనిని తెలుసుకోగలిగాను. ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవాలంటే నేను చెప్పే నగరానికి వెళ్ళు. అక్కడ అంగడి వీధిలో ఒక పలానా వ్యాధుడు బుచ్చర్ నీకు ఎదురు పడతాడు. అతడు నీకు కొన్ని విషయాలు చెప్తాడు. అవి తెలుసుకుంటే నువ్వెంతో సంతోషపడతావు. ఆ నగరానికి, ఆ వ్యాధుడి వద్దకు నేనెందుకు వెళ్ళాలి?
అని సన్యాసి ముందుగా ఆలోచించాడు. కానీ తాను కల్లారా చూసిన సంఘటన అతడిలో కొంత తెలివి కలిగించింది. కాబట్టి అతడు ఆ నగరానికి వెళ్ళాడు. నగరంలో బజారు వీధి కనబడింది. కాస్త దూరంలో స్థూలకాయుడైన ఒక వ్యాధుడు పెద్ద పెద్ద కత్తులతో మాంసాన్ని ఖండిస్తూ కొనడానికి వచ్చిన వాళ్ళతో బేరాలాడుతూ సంభాషించడం కనబడింది. అప్పుడు ఆయన యువ సన్యాసి ఇలా తలపోశాడు. శ్రీరామ రక్ష, ఇతడి వద్ద నేను ధర్మాన్ని నేర్చుకోబోయేది. చూడబోతా ఇతడు రాక్షస అవతారం, అంతకంటే మరేం కాదు. ఇంతలో ఆ వ్యాధుడు తలెత్తి చూసి ఇలా అన్నాడు, స్వామి రండి, ఆ సాధ్వి మిమ్మల్ని పంపినదా? నా పని పూర్తి అయ్యేదాకా కాస్త ఈ ఆసనం మీద కూర్చోండి, ఇక్కడ ఏం జరగబోతుందో అనుకుంటూ ఆ సన్యాసి ఆసనం మీద కూర్చున్నాడు. వ్యాధుడు తన బేరసారాలు చూసుకొని సన్యాసితో, అయ్యా రండి, మా ఇంటికి దయచేయండి అని పిలిచాడు. ఇల్లు చేరగానే సన్యాసికి ఒక ఆసనాన్ని చూపించి, ఇక్కడ కూర్చొని వేచి ఉండండి అంటూ వ్యాధుడు లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత అతడు వృద్ధులైన తన తల్లిదండ్రులకు స్నానం చేయించి భోజనం తినిపించి వారిని సేవించాక సన్యాసి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, నన్ను చూడడానికి మీరు వచ్చారు, నేను మీకు చేయగల పని ఏమిటో సెలవివ్వండి. సన్యాసి అప్పుడు ఆ వ్యాధిని జీవుని గురించి దేవుని గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ విషయాల మీద వ్యాధుడు గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. వ్యాధగీత అనే పేరిట ఇది మహాభారతంలో ఒక భాగమై వేదాంత మహోన్నతత్వ రాశిగా విరాజిల్లుతోంది. వ్యాధుడు తన బోధనను పూర్తి చేసేసరికి సన్యాసి ఆశ్చర్యచకితుడై ఇలా ప్రశ్నించాడు, మీరెందుకు ఇలాంటి శరీరాన్ని ధరించి ఉన్నారు? ఇంతటి విజ్ఞానులైన మీరు ఇలాంటి ఏహ్య కర్మలను చేస్తూ ఎందుకు ఈ వ్యాధ శరీరాన్ని ధరించారు? దానికి వ్యాధుడు ఇలా జవాబిచ్చాడు, నాయన, ఏ కర్మ ఐహ్యం కాదు, ఏ కర్మ మలినం కాదు. జన్మచేత నేను ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాను. బాల్యంలో ఈ వృత్తి నేర్చుకున్నాను. నాకు సంఘం లేదు. నా విధిని చక్కగా ప్రయత్నిస్తున్నాను. గృహస్థుడనైన నేను నా ధర్మాలను నిర్వర్తించ ప్రయత్నిస్తున్నాను. నా తల్లిదండ్రుల సుఖానికై నా శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాను. మీ యోగం గురించి నాకు తెలుసు. నేను సన్యాస స్వీకరణ చేయలేదు. సంసారాన్ని వదిలి అరణ్యానికి పోలేదు. అయినా మీరు నా వద్ద చూసినట్టు విశేషాలన్నీ స్వర్ణాశ్రమ ధర్మాన్ని నిస్సంగత్వంతో నిర్వర్తించడంతో నాకు లాభించాయి. భారతదేశంలో ఈ జన్మలో నేను చూసిన అద్భుత వ్యక్తులలో ఒకరన్నదగ్గ ఒక మహర్షి, ఒక మహాయోగి ఉన్నారు. ఆయన ఒక వింత వ్యక్తి. ఆయన ఎవరికీ బోధించడు. మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడు. ఆచార్య పదవిని అలంకరింపబోవ ఇష్టముండపాడు. మీరు ఒక ప్రశ్న అడిగి కొన్ని రోజులు అక్కడే కనిపెట్టుకొని ఉంటే ప్రసంగవశాత్తు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించి అద్భుతమైన తన బోధనా చేదాన్ని దానిపై పరిపిస్తాడు. కర్మరహస్యాన్ని గురించి ఒకప్పుడు ఆయన నాకు ఇలా చెప్పాడు, ప్రాప్యము ప్రాపకము ఒకటి కావాలి. నువ్వు ఒక కర్మను నిర్వర్తిస్తున్నప్పుడు ఇతరము అయినా దేనిని లక్ష్య పెట్టవద్దు. దాన్ని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా వనరుస్తున్నంతసేపు నీ జీవితాన్ని దానికి అర్పించు. ఈ విధంగా కథలో వ్యాధుడు పతివ్రత మనఃపూర్వకంగా మహానందంతో తమ ధర్మాన్ని నిర్వర్తించారు. దాని ఫలంగా వారికి జ్ఞానోదయమైంది. దీనివల్ల ఏ ఆశ్రమ ధర్మాన్నైనా సక్రమంగా ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తే మహోన్నతమైన ఆత్మానుభవం కల్పిస్తుందని తెలుస్తుంది. ఫలసంగం ఉన్నప్పుడే తనకు ప్రాప్తమైన కర్తవ్యం ఇలా ఉంది, అలా ఉంది అంటూ మానవుడు గొనుక్కుంటాడు. ఫలాపేక్ష లేని వ్యక్తికి సమస్త కర్మలు సమాన యోగ్యాలై కనబడతాయి. స్వార్థపరతను, కామాన్ని జయించి ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందడానికి అవన్నీ వారికి పడుతర సాధనాలుగానే అగుపడతాయి. తరచూ మనమంతా విశేషమైన అహంకారానికి పశువులమవుతాం. మన అంగీకారాన్ని మించి మన కర్తవ్యాలు మన అర్హతను బట్టే నిర్ణీతాలవుతుంటాయి. స్పర్ధ అసహనాన్ని పెంచుతుంది. దానిచే దయాలుత్వం నశిస్తుంది. నసపెట్టేవాడికి అన్ని కర్తవ్యాలు రుచించినవే. ఏ కర్మలు అతడికి ఎన్నడూ తృప్తిని కలిగించలేవు. అతడి జీవితమంతా తప్పకుండా వ్యర్థమైపోతుంది. కాబట్టి పని చేస్తూనే ఉందాం. మన కర్తవ్యం ఏదైనా కానీ చేస్తూనే ముందుకు సాగుదాం. చక్రానికి మన భుజాన్ని తగిలింప సర్వదా సంసిద్ధమై ఉందాం. అప్పుడు మనం వెలుగును తప్పక సాక్షాత్కరించుకుంటాం. ఇది స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మనం చేసే మేలు మనకే కానీ లోకానికి కాదు. దాంట్లో కలుసుకుందాం.